హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే స్నేక్ ప్లాంట్స్‌ని ఎలా పెంచుకోవచ్చు? ఎలా ప్రాపగేట్ చేయొచ్చు? ఈ స్నేక్ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? స్నేక్ ప్లాంట్స్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో నా దగ్గర ఉన్న వెరైటీస్ ఇవండి. స్నేక్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుందండి. అలాగే స్నేక్స్ రాకుండా కాపాడుతుందంట. స్నేక్స్ రావంట. ఈ ఈ మొక్క ఉండే పరిసరాల్లో పాములు రావు అని అంటుంటారు. ఇక ఈ మొక్కల్ని పెంచుకోవడం ఎలా అంటే ఎక్కువ సన్‌లైట్ అవసరం లేదు. ఎండలో ఉన్నా ఏమీ అవ్వదు. ఇంకొకటి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే చాలు. దీనికి ఎటువంటి పెస్ట్‌లు రావు. ఈజీగా పెంచుకోవచ్చు. మొండి మొక్క అంటారు కదా! అలాంటి మొక్క అండి ఇది. దీనికి ఏ పెస్ట్‌లు ఏమి రావు. హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎవరైనా మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ మొక్క నుంచి స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ వస్తుంది పెంచుకోవడానికి. ఇక నా దగ్గర ఉండే వెరైటీస్ చూసారు కదా! ఇది ఒక రకమైన వెరైటీ. ఇక నెక్స్ట్ వెరైటీ చూస్తే ఇది పువ్వులా వస్తుంది కదండీ! ఆ వెరైటీ ఇది. ఇది పువ్వులాగొచ్చింది. ఇంకొకటి అడ్డంగా ఆకు వెడల్పుగా పెరుగుతుందండి. పొడవు రాదు. ఇంకొకటి పొడవుగా పెరుగుతుంది ఆకు. ఇకపోతే ఈ మొక్క ఏంటంటే షేడ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా! ఈ మొక్కలన్నింట్లో చాలా కెన్నలున్నాయి. వాటిని సెపరేట్ చేసి కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు. అవి సెపరేట్ చేస్తే ఒక్కొక్క మొక్కని ఊడిస్తే మళ్ళీ మీకు ఇన్నిన్ని మొక్కలు రెడీ అవుతాయండి. ఒక మొక్కతో మనం ఈజీగా కొన్ని వందల మొక్కలు రెడీ చేయొచ్చు. ఇంకా అలా కూడా కాదు అనుకుంటే ఆకుతో కూడా మనం రెడీ చేయొచ్చండి. ఆకుని డైరెక్ట్‌గా సాయిల్‌లో పెట్టినా మనకనేది కెన్ అనేది వస్తుందండి. నేను అలా ప్రాపగేట్ చేసిందే ఈ పక్కనున్న ఈ మొక్కండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇదండి మా వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1000కి దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.